సో పోలీస్ తరఫు నుంచి మీరు చెప్తారా ఎన్ని నుంచి మేడం యాక్చువల్గా కొంచెం ఎన్ఫోర్స్మెంట్ అయితే మాకు ఈ మధ్యలో చేయలేదు మేడం. గతంలో చేసింది కానీ ఇప్పుడైతే చేయలేదు మేడం. పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఇంతకుముందు అయితే మాకు కొన్ని బుక్స్ కూడా సప్లై చేశారు మేడం. చాలా ఎన్ని కేసు చాలా చేయొచ్చు మేడం. అది అక్కడ ఇస్తామని యాక్చువల్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం బాగుంటుంది. ఈజీగా కొన్ని స్పైన్ చేసాం పబ్లిక్ ప్లేసెస్లో సిగరెట్స్ కొన్ని చేసాం. విలేజ్లో కమ్యూనిటీలో ఎవరైనా స్మోకింగ్ చేస్తే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. విలేజ్లో కూడా వాళ్ళకి పేరెంట్స్ కానీ వచ్చే వాళ్ళ బ్రదర్స్ లేదు అది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. తర్వాత మున్సిపాలిటీ ఏంటంటే స్మోక్ ఫ్రీ చూడాలి. పబ్లిక్ ప్లేసెస్ స్మోక్ ఎవరు స్మోక్ చేయడం చూడాలి. అంటే 100 యాడ్స్ ప్రిమిసెస్లో ఎవరికి సరిగ్గా చూడాలి. ఒకవేళ ఉంటే వాళ్ళు సెక్షన్ 6(4) and 6 విత్ హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అది ఇంప్లిమెంటెడ్ చూడాలి. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు విత్ హెల్ప్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆ స్కూల్లో ఉన్న కాలేజ్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ యాక్టివిటీస్ చేస్తున్నారు, నూకడ్ నాటకం చేస్తున్నారు, సోషల్ మీడియాలో చేస్తున్నారు, వాళ్ళకి కూడా ఎంగేజ్ చేసి మెసేజ్ పోతుంది మన యూత్ కి. మనం జనరల్గా మన లెవెల్లో చేస్తుంటారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంతా చూసుకొని వాళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు. సో యూ హ్యావ్ టు గో ఇన్ టు దేర్ సర్కిల్ అండ్ మీ మెసేజ్ ఇవ్వడానికి. సో రిక్వెస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ మనకి ఉన్న యాక్టివిటీస్ పరంగా మన ప్రోగ్రామ్ ఆఫీసర్ కానీ డిఎంహెచ్ఓ తరఫు నుంచి దే విల్ టేక్ అప్ ఇంటెన్సివ్ క్యాంపెయిన్. కానీ మనం చేసిన సపోర్ట్ వీ హ్యావ్ టు గివ్ టు దెమ్ సో దట్ దిస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ విత్ 100% షూరిటీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. నా వెరీ స్ట్రిక్ట్ యాక్ట్ దిస్ ఆల్సో మనకి టొబాకో రిలేటెడ్ యాక్ట్స్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి కాబట్టి మెసేజ్ హ్యాస్ టు బి గివెన్ టు స్టూడెంట్స్, చిల్డ్రన్ అండ్ యూత్. ఫస్ట్ వాళ్ళకి గైడ్ చేస్తాం, కౌన్సిల్ చేస్తాం. మనకి ఇంటెన్షన్ కూడా పీనలైజింగ్ లేదు. గైడెన్స్ ఫస్ట్, దెన్ తర్వాత ఒకవేళ ఏదైనా డీ అడిక్షన్ అవసరం వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్కి ట్యాగ్ చేస్తాం. బట్ ఇట్ షుడ్ నాట్ బీ లెఫ్ట్ అన్అటెండెడ్. 6 అది ఇంప్లిమెంట్ చేయాల్సింది. సెక్షన్ 4 అంటే టొబాకో సేల్స్ టు మైనర్, సేల్ ఆఫ్ టొబాకో టు మైనర్స్ అది లేకుండా చూసుకోవాల్సింది. అలాగే సెక్షన్ 4 ఏంటంటే స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ఏరియా. సో స్కూల్ ప్రిమిసెస్లో స్మోకింగ్ చూసుకోవాలి, కాలేజ్లో స్కూల్ స్మోకింగ్ చూడాలి. సెక్షన్ 6 ఏంటంటే ర్యాలీ కానీ కొద్దిగా కొంతమందికి ఇన్వాల్వ్ చేసి కనీసం పబ్లిక్ స్పేస్లో మెసేజ్ ఇస్తే మనకి ఎఫెక్టివ్ అవుతుంది. అది డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్ ఎస్, మీరు బస్ స్టాండ్ కానీ మనకి చౌరస్తా దగ్గర కానీ మున్సిపల్ ఆఫీస్ పక్కనే కొన్ని మేజర్ కాలేజెస్ పక్కనే ఇది డ్రైవ్ లాగా చేస్తే అందరికీ మెసేజ్ పోతుంది.